హలో, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్. ఈరోజు మనం పొలిటికల్ సైన్స్లో షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బీసీ వెనుకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్, కమిషన్స్కి సంబంధించిన అధికారాలు మూడిటికి సంబంధించి నేను సపరేట్ చెప్పాను. మూడిటికి ఒకే అధికారాలు లేదా ఒకే విధులు అయితే ఉన్నాయి. రైట్, మనకు ప్రీవియస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో జరిగిన ఎగ్జామ్లోనైతే దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. రైట్, అందుకనే వచ్చే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు లేదా ఇంకా ఏ ఎగ్జామ్స్లోనైనా వీటి గురించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ పీడిఎఫ్ని నేనైతే లక్ష్మీకాంత్ బుక్ నుంచి అయితే తీసుకున్నాను. రైట్, స్టార్ట్ చేసేద్దాం మరి. రైట్, ఒకసారి చూద్దాము. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్. ఓకే, ఈ మూడు కమిషన్స్ సంబంధించిన అధికారాలు లేదా విధులు సేమ్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఏమున్నదంటే, మొదటి పేరాలో చూడండి, సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు. ఓకే, సివిల్ కోర్ట్ అంటే మనకు అందరికీ తెలిసిందే. సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు వీటికి ఉంటాయి. ఈ మూడు కమిషన్స్కి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. రైట్, కామన్గా మనకి ఏంటి ఆ అధికారాలు మనం ఏదో బట్టి పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు నార్మల్గా సినిమాలలో చూస్తాం కదా, సివిల్ కోర్టుకు ఏ అధికారాలు ఉంటాయో సేమ్ అవే వీళ్ళకు కూడా ఉంటాయి. ఒకసారి చూద్దాం అవేంటో. ఒకవేళ మనం సపోజు ఈ ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించిన ఏమైనా కేసు ఫైల్ చేయాలనుకున్నాం అనుకో, కమిషన్ దగ్గర ఒక వ్యక్తి పైన కమిషన్ దగ్గర మనం కేసు ఫైల్ చేయాలనుకుంటే, కేసు ఫైల్ చేసేసినాం, అయిపోయింది. చేసిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేస్తుంది, సమన్స్ జారీ చేస్తుంది. ఏమని సమన్స్ జారీ చేసి, నువ్వు నా ముందుకు హాజరు కావాల్సిందిగా, ఓకే, హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తుంది. అదొకటి. రైట్, ఇంకోటి ఏమున్నది, వాటికి సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, పత్రాలు, ఆ పత్రాలు మాకు సమర్పించాలా అని ఎవరికైనా ఆదేశం జారీ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, సాక్ష్యాల్ని లిఖితపూర్వకంగా కావాలని కూడా కోరుతుంది. ఓకే, ఏవైనా సాక్ష్యాలు ఉంటాయి కదా, ఆ సాక్ష్యాలు లిఖితపూర్వకంగా కావాలి, నోటి మాటలతో కాకుండా లిఖితపూర్వకంగా కావాలి డాక్యుమెంట్స్ అనేవి. రైట్, ఇది కోరవచ్చు. మళ్ళీ ఇంకో పాయింట్ ఏముందంటే, దీనికి సంబంధించిన, ఈ కేసుకు సంబంధించిన ఏవైనా పత్రాలు గవర్నమెంట్ దగ్గర ఉన్నా లేదా ఏదైనా కోర్టు దగ్గర ఉన్నా, చాలా ఇంపార్టెంట్, కోర్టు దగ్గర ఉన్నా లేదా గవర్నమెంట్ దగ్గర ఉన్నా, రైట్, ఏ పత్రాలనైనా తనకు కావాలని, ఓకే, మనకు ఈ కమిషన్స్ అయితే కోరవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఆ పత్రాలని కోరుతుంది. ఇంకోటి ఏమని చెప్పిన, మీకు ఫస్ట్ చెప్పిన, ఏమని సమన్స్ జారీ చేస్తుంది. ఓకే, సాక్షులకు మరియు పత్రాలకు సంబంధించిన సమన్స్. ఓకే, సాక్షులకు ఏమని, మీరు వెంటనే వీలైనంత తొందరగా మా దగ్గరికి హాజరు కావాలని. పత్రాలకు సంబంధించిన సమన్స్ ఏమి అంటే, ఈ సంబంధించిన పత్రాలు మాకు కావాలని సంబంధిత అధికారులకు లేదా రైట్ కోర్టులకు ఏం చేస్తుంది, సమన్స్ జారీ చేస్తుంది. ఇంకోటి, రాష్ట్రపతి నిర్దేశించిన ఇతర ఏమైనా అంశాలు ఉంటాయి కదా, ఆ అంశాలకు ఏం చేస్తుంది అంటే ఈ కమిషన్స్ పాటిస్తాయి. ఖచ్చితంగా రాష్ట్రపతి నిర్దేశించిన అంశాలని ఖచ్చితంగా పాటించాలి. అంతేకాదు, ఈ ఎస్సీ, ఎస్టీ మరియు బీసీకి సంబంధించిన రైట్ ఏవైనా ప్రభుత్వం పథకాలు కానీ, ఏమైనా పాలసీస్ కానీ, రైట్ ఏమైనా విధాన నిర్ణయాలు, రైట్ ఇవి రూపొందించేటప్పుడు ఖచ్చితంగా కేంద్రము మరియు రాష్ట్రాలు ఖచ్చితంగా రూపొందించేటప్పుడు ఈ కమిషన్స్ని సంప్రదించాలి. రైట్, ఇవైతే మనకు ఈ మూడు కమిషన్స్ యొక్క విధులు. ఓకే, చాలా ఇంపార్టెంటు, మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలా, పెద్ద కష్టపడద్దు. ఎందుకు అంటే సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఉన్నాయని అంటున్నాడు. రైట్, ఒకసారి చూద్దాం ర్యాపిడ్గా. సివిల్ కోర్టుకి ఏ అధికారాలు ఉంటాయి? రైట్, కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించడం ఒకటి, దానికి సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటాయి కదా వాటిని సమర్పించాలి కానీ ఇంకొకటి. రైట్, సాక్షులు చెప్తే వాళ్ళు లిఖితపూర్వకంగా సాక్ష్యం చెప్పాలా. ఓకే, లిఖితపూర్వకంగా అని కోరవచ్చు. ఇంకొకటి, ఏవైనా పత్రాలు కోర్టు దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ ఉంటే ఆ పత్రాలని మాకు కావాలని కోరవచ్చు. ఇంకోటి, సమన్స్ జారీ చేయొచ్చు ఎవరికైనా, అది సాక్షులకు కావచ్చు, పత్రాల కోసం కావచ్చు, సమన్స్ జారీ చేయొచ్చు. ఇంకోటి ఏమున్నది, రాష్ట్రపతి నిర్ణయించిన ఏ ఇతరమైన అంశాలు ఉంటాయి కదా, రైట్, ఆ అంశాలని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ మూడు కమిషన్స్. ఇంకా విధానపరమైన నిర్ణయాలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైట్ ఈ ఖచ్చితంగా ఈ మూడు కమిషన్లని సంప్రదించాల్సి అయితే ఉంటుంది. రైట్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.